నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో తొలిసారిగా కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు నమోదయ్యాయి. తదనంతర పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఈ అంశంపై కాంగ్రెస్ స్పందన ఎలాంటిది? ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లు. శ్యామ్ పిట్రోడా పేరు సైతం జోడింపు. ఇది బీజేపీ సాగిస్తోన్న రాజకీయ కక్ష సాధింపు. ప్రధాని బెదిరింపు ధోరణికిది నిదర్శనం. కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా పేర్లను రాస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 25న ఢిల్లీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయటం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవటం గుర్తించాల్సిన అంశం. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కి సంబంధించి 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది ఈడీ. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉంటున్నవారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకుంటున్నవారు ఇక నుంచి తమకి ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 రూల్ నెంబర్ 51 ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించామని అంటోంది ఈడీ. ఆస్తులున్న ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, లక్నో భవన్లకు నోటీసులు అంటించినట్టుగా తెలిపింది. తాజాగా ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్ పై ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై ఆ పార్టీ ఎంపీలు స్పందించారు. ప్రతీకారం కొద్దీ ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని వీరన్నారు.